బ్రేకింగ్ న్యూస్ ఒక వైసీపీ ఎమ్మెల్యే సాహసం చేసి ఒక వ్యక్తిని ప్రాణాలు కాపాడాడు. వరదల్లో కొట్టుకుపోతున్న ఒక యువకుని వైసీపీ ఎమ్మెల్యే కాపాడాడు. పాడేరు వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పాడేరులోని రాయగడలో వాగు ఉధృతిని చూడటానికి వెళ్ళాడు. రాయగడలో వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఆ సమయంలో ఒక యువకుడు ఆ వాగును బైక్ పై దాటేందుకు ప్రయత్నం చేశాడు. అయితే వాగు ఉధృతి పెరగడంతో ఆ యువకుడు ఆ వాగు ఉధృతి మధ్యలోనే చిక్కుకుపోయాడు. ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ వాగును పరిశీలించడానికి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పాడేరులో వాగు ఉధృతిని చూడటానికి పాడేరు ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళాడు. ఆ సమయంలోనే ఒక యువకుడు బైక్ పై ఆ వాగును ప్రమాదకర పరిస్థితిలో దాటుతూ ఉన్న సమయంలో మధ్యలోనే ఆగిపోయాడు. అలా మధ్యలో ఆగిపోయి ఎంతోమంది కొట్టుకు వెళ్ళిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ యువకుడు కూడా ఆ వాగు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రవహిస్తూ ఉన్న మూర్ఖంగా ముందుకు వెళ్ళిపోయాడు. మధ్యలో ఆగిపోయాడు. బైక్ని వదిలి ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. అక్కడే వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఉన్నాడు. ఆ వాగును పరిశీలించడానికి వెళ్ళి ఆ యువకుడిని కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాడు. మధ్యలో చిక్కుకుపోయిన యువకుడు సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. యువకుడి దీన పరిస్థితి చూసి వాగుల్లోకి వెళ్ళి ఒడ్డుకు తీసుకొచ్చారు వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు. ఆ దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తాం. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఈ ఘటనపై సమాచారం అందించడానికి మా ప్రతినిధి వర్మ మనకు అందుబాటులో ఉన్నారు. వర్మ, ఏం జరిగింది ఆ సమయంలో? వైసీపీ ఎమ్మెల్యే సాహసం చేసి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడాడు. రోహిత్, మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఏజెన్సీలోని ఘాట్ ఏరియాలన్నీ కూడా ఈ రోజు మొత్తం అంతా కూడా రోడ్లు కనెక్టివిటీ పెరిగిపోతున్నాయి. ఏజెన్సీలో ఎగువను కురుస్తున్న వర్షాలకి వాగులు వంకలకి కూడా ఆ పొంగి పొర్లుతూ ఉండడంతో రోడ్డు మీద జలాశయం తెలియకుండా రోడ్డు తెలియని పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో ఈ ఉదయం నుంచి కూడా 3-4 సంఘటనలు జరిగాయి. ఇదే క్రమంలో ఈ మత్స్యరాస విశ్వేశ్వరరాజు పాడేరు ఎమ్మెల్యే ఈయన ఏదైతే ముప్పు ప్రాంతంలో ఉన్నాయో అక్కడ పర్యటిస్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే గండెలి ఆ విలేజ్ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ రాయగడ ఆ వాగు పొంగి ప్రవహిస్తా ఉంది. మనం చూసుకుంటే కనుక ఇటు పక్క నుంచి చూసుకుంటే రోడ్డు మీద వాటర్ పారుతున్నట్టుగా ఉంది, కానీ దగ్గరికి పోయి చూస్తే కనుక అటు రోడ్డు కనెక్టివిటీ పెరిగిపోయింది. చిన్న అగాధంలాగా ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి మధ్యలో చిన్న మొత్తం కట్ అయిపోయింది. అది మొత్తం కూడా కొంచెం ముందుకు వెళ్తే కనుక ఆ అగాధంలాగా అందులోకి కింద పడిపోయి జారిపోయి కొట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒక యువకుడు చాలా వేగంగా వీళ్ళందరినీ కూడా దాటుకుంటూ వస్తూ ఉన్నాడు. ముందుగా ఏముందో కూడా చూసుకోకుండా చాలా స్పీడ్గా వెళ్తున్న నేపథ్యంలో వెనక నుంచి ఆగు ఆగు అని అరుస్తా ఉన్నప్పటికీ కూడా ఇతను వినిపించుకోలేదు. అది ఓవర్ కోట్ వేసుకున్నాడు. అలాగే మరి ఈ జనం కేకలు కూడా వినిపించుకోవడంతో వెళ్ళిపోయి ఒక్కసారిగా బ్రేక్ వేసి ఏదైతే ఉందో ఇంకా లోపలికి పడిపోతాడో అనగా అక్కడ బ్రేక్ వేసి ఆగిపోయాడు. అయితే అటు ముందుకు వెళ్ళలేడు, ఇటు వెనక్కి వెళ్ళలేడు. ఒక పక్కనే ఆ ఫ్లడ్ ఫ్లో వల్ల కొట్టుకుపోయిన పరిస్థితుల్లో బ్రేక్ వేసి ఆగిపోవడంతోనే మత్స్యరాజు విశ్వేశ్వరరాజు ఆయన నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఆగుని భయపడొద్దు అనుకుంటే దిక్కుతోసిన పరిస్థితుల్లో నడుతున్నాయి. వెనక్కనే తీసుకుని వచ్చాడు. దీంతో ఆయనకున్న గన్మెన్లు వాళ్ళు కూడా వారిస్తా ఉన్నారు. నెమ్మదిగా మనం వెళ్ళి మేము తీసుకొస్తా ఉన్నప్పటికీ కూడా ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఆ ఎప్పుడు ఎలాగన్నా కాపాడాలన్న ఉత్సాహంతో ఒక సాహసంతోనే ఆయన వెళ్ళిపోయినట్టుగా కనపడుతుంది. ఆయన కూడా ఒకవేళ ఆ బైక్ తోడు కానీ ఆయన పడిపోతే కనుక ఈయన కూడా కిందకి దారిపోయే పరిస్థితుల్లో వాళ్ళ నటులను ఎదుర్కొని ఆ సాహసోపేతంగా అతను రక్షించినట్టే అక్కడ ఉన్న అందరూ కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. రోహిత్, రైట్ వర్మ. పాడేరు వైసీపీ ఎమ్మెల్యే సాహసం చేసి ఒక యువకుని వాగులో కొట్టుకుపోబోతున్న ఒక యువకుని కాపాడాడు. చూడండి ఒకసారి.
ఒక యువకుడు బైక్పై వెళ్తూ ఉన్నాడు. అదే సమయంలో ఎమ్మెల్యే కూడా ఆ వాగును పరిశీలించడానికి అక్కడికి వస్తున్నారు. ఆ సమయంలో వీడియో తీస్తున్నారు వాగుకి. ఆ యువకుడు వెనక నుంచి ఆగు ఆగు వద్దు అని చెబుతున్నప్పటికీ కూడా ఆ యువకుడు ఆ వాగుని దాటడానికి ప్రయత్నం చేశాడు. దాదాపు చివరికి వెళ్ళిపోయాడు. కానీ అక్కడి నుంచి ఇంకా బైక్ ముందుకు వెళ్ళడం లేదు. ఆ సమయంలో ఇక బైక్ను కూడా వదలలేక ఆ యువకుడు దిగిపోయాడు. కానీ ఆ యువకుడు బైక్ వద్దనే ఉండిపోయాడు. చాలామంది ఇలా ప్రమాదకర వాగులను దాటే ప్రయత్నం చేసి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. సరిగ్గా అక్కడ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, విశ్వేశ్వరరాజు అక్కడ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆ యువకుడి కష్టాలు చూసి ఎమ్మెల్యే ఆ వాగులో దిగి, నిజానికి అలా వెళ్ళడం ఎమ్మెల్యే కూడా ప్రమాదకరమే. వాగు ఉధృతి ఏమాత్రం పెరిగినా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది, ప్రాణాపాయాన్ని పడే అవకాశం ఉంటుంది. కానీ ఆ యువకుని అటువైపు నుంచి కూడా మనం చూడొచ్చు, కొంతమంది వస్తున్నారు కానీ వాళ్ళు ఎవరు కూడా వాగులోకి దిగలేదు. ఎమ్మెల్యే ఆ వాగును దాటుకుంటూ వెళ్ళి ఆ యువకుడిని రక్షించి తీసుకొస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ దృశ్యాలు వైరల్గా మారాయి. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు వాగులో చిక్కుకున్న ఆ యువకుడిని సాహసం చేసి ఆ యువకుడి ప్రాణాలను కాపాడారు. ఇద్దరూ కలిసి బైక్ని లాగడానికి ప్రయత్నించారు. కానీ బైక్తో ఒడ్డుకు రావడం వాళ్ళకి కష్టంగా మారింది. ఇద్దరు కలిసి బైక్తో సహా తీసుకొద్దామని అనుకున్నారు. బైక్ మనకి ఆ రోడ్డు పక్క నుంచి వాగు లోపలికి వెళ్ళిపోబోతూ ఉంది, పక్కకి వెళ్ళిపోయింది. ఆ ఒడిలో మళ్ళీ రోడ్డు మీదకు బైక్ని తీసుకుని రావడం కష్టసాధ్యంగా మారింది. దీంతో ఎమ్మెల్యే ఆయనే దిగి నీటిలో నడుచుకుని వెళ్ళి, మరొకరు కూడా మనకి వెళ్తూ ఉన్నారు. కానీ వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు ఆ వరద నీటిలో వెళ్ళటానికి. బైక్తో సహా ఆ యువకుడు బైక్ను వదిలి రావడం లేదు. ఎమ్మెల్యే వచ్చేసేయమన్నప్పటికీ కూడా ఇద్దరు కలిసి బైక్ని తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవతల దాదాపు ఒడ్డుకు వెళ్ళిపోయారు. అవతల కూడా ఇంకో ముగ్గురు కనిపిస్తున్నారు, వాళ్ళు మాత్రం నీటిలోకి దిగలేదు. ఆ బైక్ని వెనక్కు లాగుతున్నప్పటికీ కూడా బైక్ రావడం లేదు. సో ఇలాంటి ప్రమాదకరంగా వాగులు పొంగి ప్రవహిస్తున్నప్పుడు చాలామంది మూర్ఖంగా వాగులను దాటి వెళ్ళిపోతూ ఉంటుంటారు. కానీ ఆ బైక్ని తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇంతకుముందు మనం చూసేటప్పటికి ఇప్పటికీ కూడా వాగు ఉధృతి ఇంకొంచెం పెరిగింది. బైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంజిన్ ఆగిపోయినట్టుంది. బహుశా ఇక బైక్ ముందుకు కదలడం లేదు. బైక్తో సహా ఒడ్డుకు తీసుకుని రావడం కొంచెం కష్టసాధ్యంగా మారింది. ఇద్దరు కలిసి బైక్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అటుపక్కన మరో ముగ్గురు మనకు కనిపిస్తున్నారు. ఆ ముగ్గురు వాగులోకి రావడానికి కొంచెం భయాన్ని వ్యక్తం చేశారు. నిజానికి అలాంటి పరిస్థితుల్లో ఆ వాగు మీద పట్టున్న వాళ్ళ తప్ప మిగిలిన ఎవరైనా వాగులోకి దిగితే వాళ్ళు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది, ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుంది. తాళ్ల సాయంతో మాత్రమే వెళ్ళాలి. ఇప్పుడు బైక్ మధ్యలో కనిపిస్తుంది. మళ్ళీ ఆ బైక్ని వదిలిపెట్టి ఒడ్డుకి రావడం లేదు బైక్. దీంతో ఆ బైక్ని అక్కడే వదిలేసి ఎమ్మెల్యే ఆ పిల్లాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. ఇటు సైడ్ నుంచి వేరే వైపు నుంచి మనం చూస్తే అటుపక్కన చాలామంది మనకు కనిపిస్తున్నారు. ఒక దశలో ఆ బైక్ను వదిలి రావడానికి ఆ యువకుడు ఇష్టపడలేదు, బైక్నే తీసుకుని రావాలని అనుకున్నాడు. మన ఇటువైపు నుంచి మనం చూస్తుంటే మనకి ఈ యాంగిల్లో కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యే ఇద్దరు కూడా చాలాసేపు బైక్ని తీసుకుని రావడానికి ప్రయత్నం చేశారు. కానీ అటువైపు నుంచి మనం చూస్తే అటువైపు నుంచి కూడా కొంతమంది షూట్ చేశారు. అటువైపు నుంచి చూస్తే ఎంత కోతకు గురైందో, రోడ్డు ఎంత కోతకు గురైందో మనం చూడొచ్చు. అటువైపు ఇంకా ఉధృతి ఎక్కువగా కూడా ఉంది. రోడ్డు చాలా కోతకు గురైంది, అందుకే వెనక్కి తీసుకొచ్చినట్టున్నారు.
రాగరా బాబాయ్ అబ్బాయి వద్దు బాబాయ్ పైకి రా పైకి రా ఇప్పుడు మనం 2 బాక్స్లను చూస్తున్నాం. ఒకటి ఈ సైడ్ నుంచి, రెండోది మరో సైడ్ నుంచి. అంటే కొంతమంది అనుకోవచ్చు అటువైపుకి వెళ్ళిపోవచ్చు కదా, దగ్గరగా ఉంది. ఇలా చూస్తుంటే మనకి అటు సైడ్ దగ్గరగా ఉంది, మళ్ళీ వాగంతా దాటి ఇటు రావడం ఎందుకని నిజానికి అది దగ్గరగా లేదు. ఇక్కడ నుంచి చూస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది ఆ రోడ్ అంతా అటువైపు ఎంత కోతకు గురైందో మనం చూడొచ్చు. అందుకే వాళ్ళు ఆ యువకుడిని తీసుకొని ఎమ్మెల్యే వెనక్కి వచ్చారు. ఒకవేళ ముందుకు అటు సైడ్ వెళ్ళి ఉంటే అక్కడ ఇంకా రోడ్డు కోతకు గురైంది. ఈ యాంగిల్ రెండో బాక్స్లో ఉన్న యాంగిల్లో అటు సైడ్ చివరి మనకు తెలియడం లేదు. కానీ మొదటి బాక్స్లో జనాలు ఎక్కువగా ఉన్న విజువల్స్ మనకు ఈ విజువల్స్లో మనకు కనిపిస్తుంది. రోడ్డు చాలా కోతకు గురైంది వాగు కారణంగా. ఇక్కడ చూడండి, అందుకే వాళ్ళు ముందుకు వెళ్లకుండా వెనక్కి తీసుకొచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఒడి అక్కడ ఎక్కువగా ఉంది, రోడ్డు కోతకు కూడా గురైంది. అక్కడ లోతు కూడా ఎక్కువగా ఉంది, ఎక్కువ కోతకు గురి కావడంతో అందుకే ఎమ్మెల్యే ముందుకు కాకుండా ఆ యువకుడిని వెనక్కు తీసుకొచ్చేశారు. చూడండి ఒకసారి మొదటి బాక్స్లో ముందుకు వెళ్తే, అందుకే ఆ వెహికల్ ముందుకు వెళ్ళలేక ఆ సైడ్కి వెళ్ళిపోయింది. అక్కడ ఎంత కోతకు గురైందో చూడండి ఒకసారి. రోడ్డు ఇలా ఒక ఎడ్జ్లో రోడ్డు అంతా కూడా కోతకు గురైంది. అందుకే ఆ యువకుడు వెహికల్ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత వెహికల్ ఆగిపోయింది. అక్కడ నుంచి హైట్ ఉంది, ఆ హైట్లో ఆ బైక్ పైకి ఎక్కలేక ముందుకి ఒరిగిపోయింది. అక్కడ ఇంకా కోతకు గురైంది రోడ్. ఇక ఆ బైక్ని అక్కడే వదిలేసి వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చేసారు.